దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్న సామాన్య ప్రజల బతుకులు మారలేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీ పెంచి ఎన్నికల ముందు జీఎస్టీ తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో కోసం బీజేపీ పార్టీ కులం, మతం, దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం లక్షల కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 2017లో జీఎస్టీ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి, మేక్ ఇన్ ఇండియా చేయడానికి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలను ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి జీఎస్టీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రతి 100 రూపాయల మీద 28 రూపాయలు ట్యాక్స్ కట్టారు. దేశంలో పేదరిక నిర్మూలన చేయాల్సినటువంటి ప్రభుత్వం పేదవాడి దగ్గరనే జీఎస్టీ రూపంలో లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇవాళ సంఖ్యలు గుద్దుకుంటారు బీజేపీ వాళ్ళు, ఇది జీఎస్టీ తగ్గించమని. జీఎస్టీ పెంచింది మీరే, తగ్గించింది మీరే. ఈ దాదాపుగా 8 సంవత్సరాలు దేశం మీద పడి దోసుకుంది కూడా మీరే. ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తగ్గించమని చెప్పుకోవడం కాదు. మీకు 300 సీట్లు వచ్చినాయి 18 ఎలక్షన్లో. 2023లో 240 పడిపోయింది మీరు. అంటే ఇదే జీఎస్టీ కనుక ఉంటే మీకు వచ్చే రోజులలో 100 సీట్లు కూడా రావని భయపడి, ఇలా బీహార్ ఎలక్షన్ ఉందని, దేశంలో ఇంకో కొన్ని ఎలక్షన్లు ఉన్నాయని జీఎస్టీ తగ్గించారు. అంటే అధికారం కోసం తాపత్రయపడుతున్నాం మేము. అదే కాకుండా మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటే యూరియా చైనాకి వెళ్ళి తెచ్చుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అంటే స్వీట్ ఆయిల్ మలేషియాకి వెళ్ళి తెచ్చుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అంటే డిఫెన్స్ రష్యా మీద ఆధారపడాలి. ఇప్పుడు 12 సంవత్సరాలకు సోయి ఇచ్చింది ప్రధానమంత్రి గారికి. ప్రతిదీ కూడా మేక్ ఇన్ ఇండియా చేసుకోవాలి. చిప్ నుండి మన మిసైల్ వరకు కూడా మనమే తయారు చేసుకోవాలని ఇప్పుడు మాట్లాడుతుంది. 12 సంవత్సరాలు ఏం చేసింది?